హలో గైస్! చాలామంది ఏమనుకుంటారంటే, ఒక స్టాక్ డబుల్ టాప్ ఫార్మ్ చేసిందంటే, దాని తర్వాత డబుల్ టాప్ బ్రేక్ చేస్తే పైకెక్కడికో ఎళ్ళిపోద్ది అనుకుంటారు. అలాగే డబుల్ బాటమ్ బ్రేక్ చేస్తే దాని కిందకెళ్తే అక్కడికి ఎక్కడికో ఎళ్ళిపోద్ది అనుకుంటారు. బట్ ఇదే పెద్ద మిస్టేక్. అసలు ఈక్వల్ లోస్‌లో ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను వినండి. ఫస్ట్ ఈక్వల్ లోస్‌ని మార్క్ చేసుకోండి. నేను చూసినట్టయితే క్లియర్‌గా ఒక లైన్ గీసాను ఈక్వల్ లోస్‌కి. దాని తర్వాత వెయిట్ ఫర్ ప్రైస్ టు బ్రేక్ బిలో అంటే దాని కిందకొచ్చేలా ప్రైస్ వెయిట్ చేయండి. దాని తర్వాత బ్రేక్ అయింది కదా! అని కిందకి ఎంటర్ అయిపోకండి. చాలామంది సపోర్ట్ బ్రేక్ అయింది కదా! అని సెల్ చేసేస్తారు. బట్ ఇదే పెద్ద మిస్టేక్ అనమాట. ఇప్పుడు వెయిట్ ఫర్ ప్రైస్ టు కమ్ బ్యాక్. అంటే ఆ లైన్ పైకొచ్చేదాకా మళ్ళీ వెయిట్ చేయండి. నౌ ఎంటర్ బై. అప్పుడు ఆర్ఎస్ఐ యూజ్ చేసి కన్ఫర్మ్ చేసి స్టాక్ అక్కడ బై చేయండి. అప్పుడు పైకెళ్తది ఆగకుండా. మరి ఈక్వల్ హైస్‌లో ఏం చేస్తారు? ఈక్వల్ హైస్‌లో కంప్లీట్‌లీ వైస్ వర్సా. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు ఈక్వల్ హైస్‌లో ఫస్ట్ సేమ్ మార్క్ చేసుకోండి ఈక్వల్ హైస్‌ని. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 2 ఈక్వల్ హైస్ అనమాట. ఇప్పుడు పైన ఒక లైన్ గీసి దాన్ని మార్క్ చేస్తాం క్లియర్‌గా చూసినట్టయితే. పైన ఒక లైన్ గీసాను కదా! ఇది మన ఈక్వల్ హైస్ అని మార్క్ చేసామనమాట. ఇప్పుడు దాని తర్వాత వెయిట్ ఫర్ ప్రైస్ టు బ్రేక్ అబోవ్ దెన్. అంటే ఏంటంటే ప్రైస్‌ని పైకి బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అప్పుడే ఎంటర్ అవ్వకండి. డు నాట్ ఎంటర్. దయచేసి ఇక్కడ మాత్రం ఎంటర్ అవ్వకండి. రిస్క్ ఎక్కువైపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ వెయిట్ ఫర్ ప్రైస్ టు కమ్ బ్యాక్ బిలో లైన్. అంటే ఆ లైన్ కిందకొచ్చేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు నౌ లుక్ ఫర్ సెల్ ఎంట్రీ. అక్కడ సెల్ చేయడం అన్నిటికన్నా బెస్ట్ అనమాట. అక్కడ ఆర్ఎస్ఐ చూసి కన్ఫర్మ్ చేసి సెల్ చేసేయాలి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్